రాజకీయ లబ్ధి కోసం సర్పంచ్లు పల్లెల ప్రగతికి అడ్డుపడితే వారి చెక్ పవర్ రద్దు చేస్తామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా గోస్పాడు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రతిపక్షం చిచ్చు పెడుతోందని ఆరోపించారు. నంద్యాల అభివృద్ధిని కోరుకున్న భూమా నాగిరెడ్డి కలలు నెరవేరాలంటే ఉప ఎన్నికలో తెలుగుదేశాన్ని భారీ ఆధిక్యంతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 25,000 కోట్లు ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మన నంద్యాల నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు ఇష్టం జరిగింది. సంఘంలో ఉన్న ప్రతి మహిళకి 6,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ గా 4,000 రూపాయలు మిగిలింది మీకు ఇవ్వాల్సింది. తొందరలోనే ఒక వారంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆ నిధులు రిలీజ్ చేయబోతున్నారు. మీ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలీ 200 రూపాయల పెన్షన్ ని ఒకే తూరు 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన నియోజకవర్గంలో 4 నెలల్లో ఇంటింటి కులా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మన పంచాయతీ ₹1 ఖర్చు పెట్టలేదని. ఇది చాలా చాలా అన్యాయం. ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లోనండి, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ లోనండి మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. మీ రాజకీయ లబ్ధి కోసం మా ప్రజానికాన్ని మీరు ఇబ్బంది పెడితే నేను సహించేది లేదు. కలెక్టర్ గారికి నేను ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కలెక్టర్ సార్ మీరు చూడండి, సర్పంచ్లు ఎక్కడైతే స్పందించబోతే ఇట్లా 0-0 3 సంవత్సరాలు ఎలాంటి పని చేయకపోతే వాళ్ళ చెక్ పవర్లు కూడా రద్దు చేసి మనం సెపరేట్ ప్రోగ్రాములు పెట్టుకుని మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీ గెలిపించి మన బ్రహ్మానందరెడ్డి గారిని శాసనసభకి పంపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని నేను సభాముఖంగా కోరుతున్నాను.